అందరికీ నమస్తే. నేను సైదే మామిడి ఎస్ మైక్ ఛానల్. సో ఈరోజు నేను చాలా చాలా స్పెషల్ పర్సన్ ఇంటర్వ్యూ చేయడానికి వచ్చాను. చాలా స్పెషల్ ఎందుకంటే నేనే ఈ ఇంటర్వ్యూ కోసం కొన్ని రోజుల నుంచి సార్ వెంట పడంగా పాపం నాకు నిన్ననే టైం ఇచ్చిండు. నా బ్యాడ్ లక్, నాకు టైం కుదరక సార్ అంతగానో టైం ఇచ్చినా సరే నేను అందుకోలేకపోయినా. సో ఈ సందర్భంగా సారీ సార్. ఈరోజు నేను ఇంటర్వ్యూ చేయబోయే వ్యక్తి మాల్రెడ్డి రామరెడ్డి గారు, తెలంగాణ రోడ్ల డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్. సార్ నమస్తే. నమస్తే సైదా గారు. సార్ బాగున్నారా? బాగున్నా. యాక్చువల్లీ నేనే టైం ఇచ్చారు, నేనే మిస్ చేసుకున్నాను. సో ఈరోజు నేనున్నా అని చెప్పేసి వచ్చి నాకు ఇంత టైం ఇచ్చారు సార్. నిజంగా నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. సో ఎట్లా ఉంది సార్ కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రజల్లో ఏ విధంగా ఉంది? ఇప్పుడు మీరు చూస్తూనే ఉన్నారు, మీకు తెలియదేం కాదు. నేనేం చెప్పినా వాళ్ళలాగా లోపల చేసేది ఒకటి, మీడియా ముంగటి ఒకటి చేసేది మా కాంగ్రెస్ పార్టీలో ఉండదు. ఫస్ట్ ఈ రాష్ట్రాన్ని రూపాయి అప్పు లేకున్న రాష్ట్రాన్ని 8 లక్షల కోట్లు అప్పు చేసి పెట్టి ఏం ఉద్ధరించారో ఒకసారి మీరు మీలాంటి వాళ్ళు కూడా ఆలోచన చేయాలి. ఫస్ట్ జీతాలు ఇవ్వలేకపోతే 2 నెలల ఆఖరి దాకా జీతాలు ఇస్తుంది. ఎంప్లాయ్మెంట్ రిటైర్డ్ అయిన వాళ్ళకు డబ్బులు ఇవ్వలేక 3 ఏళ్ళు వాళ్ళని ఎక్స్టెన్షన్ చేసి 58 సంవత్సరాలు ఉన్నది 61 సంవత్సరాలు చేసి అవన్నీ ఇప్పుడు తడిసి మోపడై ఉదిబండలాగా తయారైంది. ఈరోజు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి ఎక్కడొక్క రూపాయి మిస్యూజ్ జరగకుండా ఏ రోజు ఎవరికి పేమెంట్ చేస్తే న్యాయం జరుగుతుందని ఆలోచన చేసి పేమెంట్ చేసే పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో చేసి పెట్టిరు ఈ బీఆర్ఎస్ వాళ్ళు. ఇవాళ పచ్చి అబద్ధాలు ఆడుకుంటా ఎన్ని లంగమాటలు మాట్లాడతారంటే నీతులు చెప్తందుకు బ్రహ్మాండంగా చెప్తారు. చాలా ఇష్యూస్ ఉన్నాయి వాళ్ళ గురించి చెప్పాలనుకుంటే ఎంత చెప్పినా మేమేదో ఉద్ధరిస్తుంటే లేకపోతే ఇది లేకుండా అది లేకుండా ఎన్ని డ్రామాలు ఆడుతారో మనం రోజు చూస్తున్నాం. కానీ ఈ రాష్ట్ర ప్రజలు వాళ్ళని ఎవ్వరు నమ్మట్లేదు. ప్రతి ఎలక్షన్ చూసాం. ఇప్పుడు 2023 నుంచి ఇప్పటిదాకా ఏ ఎలక్షన్ వచ్చినా కాంగ్రెస్ పార్టీ గెలిచింది. వాళ్ళ కనీసం పుట్టగతులు లేకుండా పోయినాయి. పార్లమెంట్ ఎన్నికలు వస్తే ఒక సీట్ గెలవలే. బై ఎలక్షన్లు 2 వస్తే 2 మేమే గెలిచినాం. సర్పంచ్ ఎలక్షన్లు వస్తే 66% మేమే గెలిచినాం. లోకల్ బాడీ మున్సిపాలిటీ ఎన్నికలు వస్తే 95% మేమే గెలిచినాం. ఈ రోజు ప్రజలు ఇంత బుద్ధి చెప్తుంటే కూడా ఇంకా సిగ్గు లేకుండా రోడ్ల మీద అబద్ధాలు ఆడుకుంటా అబ్బం గడుకుంటా మీలాంటి యూట్యూబ్ ఛానళ్లలో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పచ్చి అబద్ధాలు చెప్పిస్తున్నారు. అట్లా మీలాంటి వాళ్ళు కూడా బాధపడాల్సిన పరిస్థితి ఉంది. మీరు రోజు మీ ఛానల్ కూడా చూస్తా ఉంటా. నేను జెన్యున్ గా ఏదుంటే అది మాట్లాడి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. అది మంచి పద్ధతి. వాళ్ళు కూడా ఒక ఛానల్ నడుపుతారంటే అన్ని విధాలా తెలిసిన వాళ్ళు కూడా ఆలోచన చేయాలి 1-2 సార్లు. ఏదో టైం పాస్ కు మనకు దొరికిరు కదా ఇంటర్వ్యూ ఇస్తున్నామని కాకుండా వాస్తవాలు గ్రహించాల, మీరు వాస్తవాలు చూపెట్టే ప్రయత్నం మీరు కూడా చేయండి. ఇన్ని ఇష్యూస్ మీద చూస్తుంటే రోజు నవ్వొస్తుంది. వాళ్ళ అబద్ధాలు ఆడుతుంటే చూస్తా ఉంటే, కానీ వాళ్ళని ప్రజలు నమ్మట్లేదు, వాళ్ళ లీడర్లే వాళ్ళని నమ్మట్లేదు. ఇవాళ కూడా కొంతమంది ఈ బీఆర్ఎస్ లో ఉన్న లీడర్లు ఇలా కాంగ్రెస్ లకు రావడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ రోజు ఉన్నన్ని రోజులు అయితే గిర్ర దాటకుండా వాళ్ళ వెనకాల డ్రామాలు అయితే చేస్తున్నారు. అలాంటి పరిస్థితి ఇలా బీఆర్ఎస్ కున్నది. సార్ మీరు అన్నట్టుగా బీఆర్ఎస్ పార్టీలో కొంతమంది కాంగ్రెస్ లకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారని మీరు అంటారు. సాక్షాత్తు ఈ రోజు జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఈ రోజు బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళారు. అంటే రివర్స్. ఎవరైనా జనరల్ గా అధికార పార్టీలోకి పోవాలని చూస్తారు, బట్ అధికార పార్టీకి రాజీనామా చేసి ప్రతిపక్ష పార్టీలోకి జీవన్ రెడ్డి గారు పోయినారంటే మరి బీఆర్ఎస్ పార్టీ గ్రాఫ్ పెరుగుతున్నట్ట? ఇప్పుడు దాని వెనకాల ఏం జరుగుతుందో మీకు తెలుసు, మాకు తెలుసు. నేను అందుకనే చెప్తున్నాను నేను మీకు. ఇప్పుడు వాళ్ళు ఈ 10 ఏళ్లల్లో ఎంతమందిని చేరుకొని ఎంతమందిని రోడ్డు మీద పడేసి ఎంతమంది తోటి దుమ్ము వాళ్ళ ఇళ్ల మీద పోయించుకున్నారో మనం చూసినాం. ఎంతమంది ఉద్యమకారులను తొక్కేసిరో మనం చూసినాం. ఎంతమంది సీనియర్ పార్టీ నాయకులను తెలుగుదేశంలోకి తీసుకొచ్చి వాళ్ళని నట్టేయటం ఉంచింది మనం చూసినాం. ఒక జీవన్ రెడ్డి పోతే వాస్తవం. ఇప్పుడు ఒక కుటుంబంలోనే చిన్న చిన్న సమస్యలు ఉంటాయి, ఉండకుండా కాదన్నాను నేను. ఆడ ఉన్న ఎమ్మెల్యే మా దాంట్లోకి వచ్చిండు కాబట్టి ఆయన ఆధిపత్యం సమస్య ఆడ.
ఓకే. ఇప్పుడు ఎమ్మెల్యే వచ్చినప్పుడు మనల్ని నమ్ముకొని వచ్చినప్పుడు ఆయన అభివృద్ధి కొరకు వచ్చిందని చెప్తున్నాను. వాళ్ళకు చెప్పిన మాట ప్రకారం మరి వాళ్ళకు ఇద్దరిని బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీ పెద్దలకు ఉంది. నాకు వన్ మెన్ షో నడవాలి, మొత్తం నేనే ఉండాలి, నేను ఓడినా గెలిచినా నేనే ఉండాలి అనుకుంటే కరెక్ట్ కాదు. ఓకే, సీనియర్ నాయకుడు మేము కూడా ఒప్పుకుంటాం. ఆయనను అన్ని విధాల రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కానీ ఏఐసిసి పెద్దలు కానీ అన్ని విధాల నీకు అన్నిట్లలో నీకు ప్రాతినిధ్యం ఉంటది, నీ విలువ ఉంటది అని ఇంటికి పోయి బతలాడి చెప్పొచ్చారు. అయినా పోతే మరి ఆయన లెక్కలు ఏమున్నాయో మాకు తెలియదు. అందులో కేసీఆర్ కేటీఆర్ ఎలాంటి లెక్కలు ఉంటాయో మీకు తెలుసు, మాకు తెలుసు. దాన్ని మీ మీడియా ముంగట కొన్ని చెప్పలేను ఉంటాయి. దాని గురించి మనం ఒక్క జీవన్ రెడ్డి గురించో లేకపోతే ఇంకా ఎలక్షన్ వస్తే 10 మంది వస్తుంటారు రాజకీయ పార్టీలు అన్న కాడ అది పెద్ద ప్రయారిటీ కాదు. కానీ వాస్తవంగా ఈ రాష్ట్రాన్ని నాశనం చేసిన దాని మీద ఆలోచన చేయండి. చేర్పులు మార్పులు పెద్ద మాకు ముఖ్యం కాదు, వాళ్ళకు ముఖ్యం కాదు. అంటే మీరు ఇప్పుడు డైరెక్ట్ గా భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీలో జీవన్ రెడ్డి గారి రాజకీయ భవిష్యత్తు రోడ్డు పాలేదంటారా? నేను అది అనను, కానీ జీవన్ రెడ్డిని ఒక్కరిని ఎత్తుకుంటే ఆడ ఉన్న ఇంకా 10 మందిని రోడ్డు మీద పడేయాల్సిందే కదా. ఆ పార్టీలో ఇప్పుడు వాళ్ళ ఎమ్మెల్యే వచ్చిన సంది ఆడ 4 ఆస్పిరెంట్లు తయారయ్యారు. వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళు కూడా ఇదే పరిస్థితి కదా. ఆయన జీవన్ రెడ్డి వాళ్ళకి వస్తే ఆయన ఎత్తుకుంటే ఇంకా 4 ఉన్నోన్ని అయితే ఏడైనా రాజకీయంగా వస్తుంది. నేను అది పెద్ద ప్రయారిటీ అనుకుంటలేను. కానీ రాష్ట్ర భవిష్యత్తు, ఈ రాష్ట్రంలో యూత్ భవిష్యత్తు ఏంది, వీళ్ళ మీద ఆధారపడి మనం ఆలోచన చేయాలి తప్ప రైతుల పరిస్థితి ఏంది, నిరుద్యోగుల పరిస్థితి ఏంది. ఇవాళ దాదాపు 1,00,000 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది మా గవర్నమెంట్ వచ్చినాక. మీరు ఒక్కటి వాస్తవంగా అంటే క్లారిటీగా ఆలోచన చేసి మీరు కూడా ప్లే చేయాల్సిన అవసరం ఉంది. లోకల్ బాడీస్ కి 10 సంవత్సరాలలో ₹1 ఇయ్యలే. ఇవాళ మా గవర్నమెంట్ వచ్చినాక లోకల్ బాడీస్ కి విపరీతంగా డబ్బులు ఇచ్చిండ్రు ఆ ప్రాంతాలలో అభివృద్ధి చేయడానికి, అక్కడ లోకల్ సమస్యలు పరిష్కరించడానికి కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. వాళ్ళు ఏం చేశారు, ఏడాదికి ఒకనాడు పట్టణ ప్రగతి అనో పల్లె ప్రగతి అనో 1,00,000 2 లక్షల్లో ఇచ్చి చేతులు దులుపుకున్నారు. ఎగ్జాంపుల్ గా మా దగ్గర తుర్కయంజల్ పెద్దంబర్పేట మున్సిపాలిటీ ఉంది. 10 సంవత్సరాలలో ఒక 10 లక్షల రూపాయలు కూడా ఇవ్వలే. ఇవాళ మేము మా గవర్నమెంట్ వచ్చినాక ఒక్కొక్క మున్సిపాలిటీకి 200 కోట్లు ఇచ్చి అభివృద్ధి చేస్తున్నాం. ఇవాళ మాకు ఎల్బీ నగర్ నియోజకవర్గం నేను మొన్నటి ఎలక్షన్ల వరకు ఇన్ఛార్జిగా ఉన్నాను. మరి అక్కడ దాదాపు 250 కోట్ల రూపాయలు నిధులు ఇచ్చి ఆ ప్రాంతం రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ అభివృద్ధి చేయడం జరుగుతుంది. గతంలో ఎందుకు ఇవ్వలేదు? ఇవాళ మేము సన్న బియ్యం ఇస్తున్నాం, దాని మీద రూపాయి ఎవరికి రాదు. గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాం, ఉచిత బస్ ఇస్తున్నాం. ఇవన్నీ ఇస్తుంటే దాని మీద కమిషన్లు రావు కదా. వాళ్ళలాగా 40,000 కోట్లు ఉన్న ప్రాజెక్టు 140,000 కోట్లు చేసి దోసుక తినలేరు కదా మా కాంగ్రెస్ పార్టీ. ఉన్నది సరిదిద్దుకుంటూ అన్ని అభివృద్ధి విషయంలో అన్ని సమస్యలు పరిష్కరించడానికి చూస్తున్నారు ఇలా కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ అంటే ఏ నేషనల్ పార్టీ అయినా ఒక్క నిర్ణయం ఉండదు, సమిష్టి నిర్ణయం ఉంటుంది. తప్పు చేస్తే కూడా పక్కకున్న వాళ్ళందరూ చూస్తూ ఉంటారు. ఇది కేసీఆర్ దగ్గర చేతులు కట్టుకుని ఆయన చెప్పిందే వేదం, దోసుకున్నదే లెక్క అని ఇవాళ తండ్రి కొడుకు బిడ్డే అల్లుడు ఇంకో కొడుకు దోసుక తిన్నారు కదా, వాళ్ళు దాని కొరకే కొట్లాడుతున్నారు కదా. ఇప్పుడు ఇవాళ రాష్ట్రం గురించి ఏమన్నా తోడం ఇది చేస్తున్నారు. ఇంకా బీఆర్ఎస్ అనేది ఇంకా మీరు కళలో కూడా ఈ రాష్ట్రంలో మళ్ళా దరిదాపులో కూడా ఉండదు. ఆ పరిస్థితి బీఆర్ఎస్ కు. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ గవర్నమెంట్ లో కేసీఆర్ గారు ఉన్నప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు పెట్టి అవినీతి చేసిరు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ మూసీ సుందరీకరణ వంకతోటి లక్షల కోట్లు దోసుకుందాం అనే ప్రయత్నం చేస్తుర్రు. చూడు సైతయ్య, గతంలో కూడా చాలా వీడియోలు ఉన్నాయి. కేసీఆర్ ఏం మాట్లాడాడు, కేటీఆర్ మున్సిపల్ శాఖ మంత్రిగా ఏం మాట్లాడాడు మూసీ మీద. వాళ్ళు చేయలేకపోయారు, మేము చేయబోతున్నాం. అందులో లక్షల కోట్లు ఎక్కడున్నాయి? ఇప్పుడు మొత్తం 55 కిలోమీటర్లు ఉంటే ఇలా 21 కిలోమీటర్ మొన్న డిపిఆర్ చేశారు ఫస్ట్ ఫేజ్ కింద. దానికి 6,500 కోట్ల నుంచి 7,000 కోట్లు
ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇంకో 1000 కోట్లు అటు ఇటు అవుతుండొచ్చు. ఉమ్, ఈ లెక్కన మొత్తం 55 కిలోమీటర్లకు ఎంత అవుతుంది? 20,000 కోట్లు అవుతుంది. ఉమ్, ఈ లక్షల కోట్లు ఏడికినాయే? ఇంకా డిపిఆర్ఏ కాకపోయే అప్పుడే కడుపు మంట ఎందుకు? ఉమ్, వాళ్ళు చేస్తేనేమో ఏమంటారు కదా, ఆ పరిస్థితి, ఇక మాటలు నేను అనలేను, ఆ పరిస్థితి ఉన్నది. ఇవాళ సిగ్గు లేకుండా మా కార్తీక్ రెడ్డి, మా సబితమ్మ ఈ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ ఇన్ని అవకాశాలు ఇచ్చి ఇవాళ ట్రిబ్యునల్ కేసేస్తే కొట్టిపడేసారు. ఉమ్, నీతులు చెప్తున్నారు. అరే వాస్తవంగా ఈ రాష్ట్రంలో 2 కోట్ల జనాభా ఉన్న హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలు ఇది. ఈ మూసి ఎఫెక్ట్ ఇంతమందికి ఎఫెక్ట్ పడుతుంది. ఉమ్, 20,000 కోట్లు పెట్టి దాన్ని సుందరీకరణ చేసి మనం ఇవాళ జూబ్లీ హిల్స్ నుంచి పెద్దంబరిపేట పోవాలంటే 15 నుంచి 20 నిమిషాలలో పోతాం. ఉమ్, 35-40 కిలోమీటర్లలో రీచ్ అవుతున్నాం. మరి అదే రింగ్ రోడ్డు ఉన్నది బ్రహ్మాండంగా. ఆయన కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ వేసిన రింగ్ రోడ్డే, ఆయన కాంగ్రెస్ గవర్నమెంట్ వేసిన ఎయిర్పోర్టే, ఆయన కాంగ్రెస్ గవర్నమెంట్ వేసిన ఉమ్, మెట్రో లైన్లే. ఉమ్, ఇన్ని అభివృద్ధి చేసింది కాంగ్రెస్ పార్టీ అయితే, వీళ్ళు వచ్చి దోసుక తినడానికి ఈ రాష్ట్రంలో పుట్టినట్టు ఎక్కడికేనో బీహార్ నుంచి వచ్చి ఇక్కడ బతికినచ్చి ఇలా ఈ రాష్ట్రాన్ని దోసుకొని పోయిండ్రు. ఇంకా మళ్ళీ వచ్చేది కూడా ఉండదు. ఉమ్, వాళ్ళ బిడ్డనే అంటుంది కదా, బీహార్ గ్యాంగ్ అయితే కాదు మా పార్టీ అని. ఉమ్. అంటే ఇప్పుడు బిడ్డ అంటే గుర్తొచ్చింది సార్. కవిత గారి వెనకాల రేవంత్ రెడ్డి గారే ఉన్నారు. రేవంత్ రెడ్డి గారే కవిత గారిని ఎంకరేజ్మెంట్ చేసి తండ్రి మీనికి వాళ్ళ అన్న మీనికి ఉసిగలిపి దాడికి దింపారు. ఇప్పుడు ఆ మాట వాళ్ళు అంటున్న మాట కదా. ఎస్, ఎస్. ఆ మాట అనటానికి వాళ్ళకి ఏమన్నా బుద్ధి ఉండాలి కొంచెం అన్న. ఆమె అందులో ఉన్ననాడు, ఆమె ఉద్యమం చేసినాడు, మా కవిత మొత్తం మేము కుటుంబం అంతా కష్టపడుతున్నాము అన్నారు. కుటుంబం అంతా కష్టపడుతున్నారు అని వాళ్ళంటే మేము అంటలేము. కుటుంబం అంతా పోటీపడి దోసుకున్నారు. ఉమ్, ఇవాళ కవితకి ఏముండనో నీకు తెలుసు, నాకు తెలుసు. ఏ ఇంట్లో ఉండనో, ఏ అపార్ట్మెంట్లో రెంట్కుండనో మీకు తెలుసు, మాకు తెలుసు. ఇవాళ ఇన్ని లక్షల కోట్లు ఏడికైనా వచ్చినాయి. ఇవాళ పార్టీ పెట్టి ఆమె దోసుకున్న డబ్బులు పంచుకోవటానికి వాళ్ళ ఇంట్లో పంచాయతీ పుట్టింది. ఇవాళ కాదు, వాళ్ళ అధికారంలో ఉన్న పంచాయతీ పుట్టింది. రేవంత్ రెడ్డికి ఏం సంబంధం అమ్మా? ఆమె వచ్చి సొంత పార్టీ పెట్టుకొని ఇలా రేవంత్ రెడ్డిని అంటుంది, బీజేపీని అంటుంది, అందరికంటే ఎక్కువ బీఆర్ఎస్ ను దోసుక తిన్నారు అంటుంది. ఇంకంతకంటే నిదర్శనం ఏం కావాలి? కేరళ ఎన్నికల కోసం హైదరాబాద్ లో మార్కెట్ ని కేరళకు సంబంధించిన క్యాండిడేట్ కి రేవంత్ రెడ్డి గారు అప్పనంగా అప్పచెప్పారు. సో హైదరాబాద్ లో ఉన్న మార్కెట్ ని రేవంత్ రెడ్డి గారు కేరళకు కుదాబెట్టిండు. ఏ మార్కెట్ ను? కోయిడా మార్కెట్. కోయిడా మార్కెట్ కేరళకి ఏం సంబంధం లేదు. కోయిడా మార్కెట్ విషయం మా సొంతూరు, అది కోయిడా. ఓకే. పక్క తొర్రూరు కోయిడా అంటే పక్క విలేజ్. ఆయన కిరణ్ కుమార్ రెడ్డి ఉన్ననాడు 170 ఎకరాలకు డబ్బులు ఇచ్చి ల్యాండ్ ప్రొక్యూర్ చేసింది కాంగ్రెస్ గవర్నమెంట్ లో. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆడ తట్టెడు మట్టి పోయలేదు. కనీసం క్లీనింగ్ అన్న చేసుకునే సత్తా వీళ్ళకి లేదు. అయినా ఎల్బీ నగర్ లో గడ్డన్నారం మార్కెట్ ఉంటే దాన్ని తీసి రోడ్డు మీద పడేసారు. అటు రైతులు నష్టపోయారు, దాంతో వినియోగదారులు నష్టపోయారు, ట్రేడర్స్ నష్టపోయారు. రైతులు ఎందుకు నష్టపోయారు అంటే మార్కెట్ అంత ఒక్క దగ్గర ఉంటే ట్రేడర్స్ అంత ఒక్క దగ్గరకు వస్తే 10 రూపాయలు ఉన్నది 20 రూపాయలకు అమ్ముడు పోయేది ఆ రోజు. ఇవాళ 10 రూపాయలు ఉన్నది 5 రూపాయలకు కూడా అమ్మే పరిస్థితి మార్కెట్లో లేదు. ఎందుకు లేదు? గల్లీలలో పెట్టుకొని లారీలలో అమ్ముకొని పోతున్నారు. అడుకొచ్చినోడే దేవుడు. అలాకి ఇప్పుడు ఆ పరిస్థితి ఉంది. మీ దగ్గర బండే బత్తాయిలే విపరీతంగా మన మార్కెట్కి వస్తాయి. నల్గొండ నుంచే మేజర్గా వస్తాయి బత్తాయి పండు. 20 రూపాయల కిలో పోయేది 10 రూపాయలకు అమ్ముకొని రోడ్ల మీద పోతున్నారు. మీరు ఎవరన్నా ఇదే మీ వీడియోలు తీసుకుపోయి మీరు రికార్డ్ చేయండి. ఎంత నష్టపోయారో, ఎంత తిడుతుర్రో ఇలా తెలుస్తుంది. ఇలా మా ప్రభుత్వం వచ్చినాక మా రేవంత్ రెడ్డి గారు ఇలా 400 కోట్లు రెడీగా ఉన్నాయి దానికి, మార్కెట్ కట్టడానికి. అది చాలా రింగ్ రోడ్ దూరం అవుతుందని రింగ్ రోడ్ పక్కకు షిఫ్ట్ చేద్దామనే ఆలోచనతోటి ఉన్నది. అందరికీ వెసులుబాటు ఉండాలి, రైతులకు 10 రూపాయలు రేట్ ఎక్కువ రావాలి, అన్ని రాష్ట్రాల నుంచి ట్రేడర్స్ వచ్చి కొనుక్కునే పరిస్థితి కల్పించాలి, రింగ్ రోడ్డుకు ఉంటే బాగుంటది అన్న ఉద్దేశంతో అదే కోయడ విలేజ్ లో రింగ్ రోడ్ కు దగ్గరికి తీసుకొస్తున్నాం. ఇంకా అందుకు ఇప్పుడు రైతులకు ఏ విధంగా ఎలా జరుగుతుందో ఆలోచన చేస్తారు కానీ రైతులను నట్టేయడం నుంచి ఇలా మేము దోసుకున్న 10 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి షెడ్లు వేస్తే 2 రోజులు ఉన్నాయి, మొత్తం షెడ్లు గాలికి ఎగిరిపోయి
20-30 మందికి దెబ్బలు దాకి 2 రోజులలో కూలిపోయింది. మరి అదే ఈ 10 కోట్లు పెట్టి టెంపరీగా పర్మనెంట్ షెడ్లు వేసినంటేనన్నా ఈ పాటి కనీసం ఆడికి షిఫ్ట్ చేస్తే ఆ రైతులన్నా బాగుపడుతురు కదా. ఈ 3 ఏళ్ల సంది 4 ఏళ్ల సంది రూపాయి లేకుండా ఉత్త ఆ ఎలక్షన్ల ముంగట డ్రామా చేద్దామని చూసిర్రు. మేము ఆయన అడ్డుపడ్డాం. అదే ఎల్బీ నగర్ లో ఇంకొక 6 నెలలు ఉండని అని చెప్తే 6 నెలలు మేము అడ్డుపడి మమ్మల్ని అరెస్ట్ చేసినా గానీ మేము ఆ మార్కెట్ ని ఆడికని కదలకుండా ఉంచిన మాట వాస్తవం. మేము మార్కెట్ షిఫ్ట్ చేయాలనే మా కాంగ్రెస్ గవర్నమెంట్ 2014లోనే భూమి కొన్నది 200 ఎకరాలు. మేము షిఫ్ట్ చేయాలంటలేం కానీ నువ్వు 10 ఏళ్ళు గడ్డి వీకినరా, మరి ఎందుకు ఆడ వెసులుబాటు చేసి అక్కడ షెడ్లు వేసి షిఫ్ట్ చేయలే? అది చెయ్యరు ఆ పని. ఆ పరిస్థితుల్లో వాళ్ళు ఉండే. సో అంటే రేవంత్ రెడ్డి గారికి రియల్ ఎస్టేట్ చేసిన అనుభవం ఉంది కాబట్టి ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణలో ఎక్కడ భూములు కనపడితే అక్కడ రియల్ ఎస్టేట్ మాయం చేసి పడేస్తుండు, నిరుపేద ప్రజలను రోడ్డు మీదకి నెట్టేస్తుండు రేవంత్ రెడ్డి గారు అని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు ఆరోపణ చేస్తుండ్రు. ఇప్పుడు అదే బుద్ధి లేని మాటలు మాట్లాడుతున్నా అంటున్నా నేను. ఎక్కడ రియల్ ఎస్టేట్ కమ్ముకున్నాడు, ఏం చేసిండో చెప్పమనండి. ఇప్పుడు ఫార్మా ఇండస్ట్రీకి ఆయన మేము వ్యతిరేకమని మల్లెడ్డి రంగారెడ్డి గారు 2018లో గెలిచినాక ఫార్మా కానియడని ఆ రోజు మల్లెడ్డి రంగారెడ్డి గారు గెలిచినాక వాళ్ళ ప్రభుత్వం వచ్చినాక రాత్రి 12 గంటలకు ఒక ఆఫీసర్ను పంపి డిక్లేర్ చేసుకున్నారు ఆ రోజు. ఆ పరిస్థితి ఉన్నది. మేము ఆ రోజు నుంచి ఈ రోజు దాకా మా పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి గారు కానీ, మా ఎంపీగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కానీ, అక్కడ లోకల్ ఇన్ఛార్జిగా మల్లెడ్డి రంగారెడ్డి గారు కానీ పోరాటం చేస్తూనే ఉన్నారు. గవర్నమెంట్ వచ్చిన ఫస్ట్ మీటింగ్లోనే అది ఫ్యూచర్ సిటీ అనౌన్స్ చేయడం జరిగింది. ఫార్మా ఇక్కడ కాదు, హైదరాబాద్ కింత దగ్గర, ఎయిర్పోర్ట్ కింత దగ్గర ఈ రాష్ట్రాన్ని నాశనం పట్టిస్తురని ఫార్మాని షిఫ్ట్ చేసి డిఫరెంట్ ఒక్క దగ్గర ఉంటే మొత్తం పొల్యూట్ అవుతుంది. డిఫరెంట్ ఏరియాలలో ఫార్మా ఇండస్ట్రీ పెడితే అన్ని ఏరియాలకు ఉపాధి అవకాశాలు దొరుకుతాయి, పొల్యూషన్ కొంచెం కంట్రోల్ అవుతుంది అన్న ఉద్దేశంతో మా ముఖ్యమంత్రి గారు చేస్తున్న పని ఇది. అది రియల్ ఎస్టేట్ చేసినట్ట. ఇవాళ భారత్ ఫ్యూచర్ సిటీ అంటున్నాం దాన్ని అమ్ముకొని ఏమన్నా రేవంత్ రెడ్డి జేబులకు రావు కదా. ఇవాళ ఏ అభివృద్ధి జరిగినా గవర్నమెంట్ కే వస్తుంది, ఏ అభివృద్ధి జరిగినా సిటీ డెవలప్ అవుతుంది, ఉన్న ట్రాఫిక్ షిఫ్ట్ అవుతుంది. ఇప్పుడు హైదరాబాద్ లో పొల్యూషన్ ఇయ్యాల దాకా ఇంత కంట్రోల్ గా ఉంచగలిగినామంటే వీలైన కాడికి అన్ని రకాలుగా పొల్యూషన్ ఎక్కడైతే పెరుగుతుందో దాన్ని కంట్రోల్ చేసే ఆలోచన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఉన్నది. మనం ఢిల్లీలో చూస్తున్నాం ఇవాళ పొల్యూషన్, ప్రైమ్ మినిస్టర్ ఉంటాడు, కేంద్ర మంత్రి ఉంటారు, రాష్ట్రపతి ఉంటారు. అలాంటి వ్యక్తులు ఉన్న కాడనే ఉండలేని పరిస్థితి చేసి పెట్టారు. ఆ పరిస్థితి హైదరాబాద్ కు రావద్దన్న ఉద్దేశంతో ట్రాఫిక్ కంట్రోల్ లో భాగంగానే ఇటు మూసీ గాని అటు ఫ్యూచర్ సిటీ గాని చేయడం జరుగుతుంది. దాంట్లో ఇంకా రేవంత్ రెడ్డికి రుద్దటానికి ఏముందన్న. బట్ ఆ మూసీ సుందరీకరణ భాగంగా కొందరు పేద ప్రజల ఇళ్లను కూలగొట్టినప్పుడు అర్ధాంతరంగా కొన్ని కుటుంబాలు రోడ్డు మీద పడి చాలా వీడియోలు కూడా వాళ్ళ బాధలు చెప్పుకున్నారు. తినే అన్నాన్ని కూడా తీసుకొని లేదు కాంగ్రెస్ గవర్నమెంట్. ఇదేమి రాజ్యము, ఇదేమి పాలన అని చెప్పేసి కొందరు ప్రజలు బాధపడుతున్నారు కదా. అదే పిచ్చి కొడుకులు చేస్తున్నారు ఆ పని అంటున్నా. ఇప్పుడు ఎల్బీ నగర్ లో చైతన్యపురి ఒక డివిజన్, నాగోల్ ఒక డివిజన్, కొత్తపేట ఒక డివిజన్, 3 డివిజన్లు మూసీ ఎంబడే ఎఫెక్ట్ పడతాయి. మూసీలో మరి వాళ్ళ వీడియోలే ఉన్నాయి, అసెంబ్లీ సాక్షిగా మాట్లాడిన వీడియోలు ఉన్నాయి. ముచ్చట్లేదు, నోటీస్ కూడా ఇచ్చేది లేదు, రాత్రి ఎత్తి బయట పడేస్తాం. తండ్రి కొడుకులు మాట్లాడిన మాటలు, ఆయన మాట్లాడిన దానికి ఇవాళ మాటలకు సిగ్గులేదా వాళ్ళకి? వాస్తవం, మూసీలో ఉన్న వాళ్ళు మేము ప్రత్యక్ష సాక్షుల మాట. నేను పొన్నం ప్రభాకర్ మంత్రి గారు, శ్రీధర్ బాబు గారు చాలా విజిట్స్ పెట్టుకున్నాం, చాలా మంది మీటింగ్ తోటి పెట్టారు. ఇప్పుడు 100 మంది ఉన్న కాడ ఒక్కడో ఇద్దరు ఏమన్నా యాంటీ మాట్లాడితే దాన్నే మీకు ఇచ్చి హైలైట్ చేయించుకుని బతుకుతున్నారు వాళ్ళు. మాకు అది కాదు. మూసి ఎంబడి దానికి ఒక బౌండరీ ఫిక్స్ చేయడం జరిగింది, మార్కింగ్ చేయడం జరిగింది. ఇయ్యాల కాకపోతే ఇప్పుడు ఒక రోడ్డు వెడల్పు చేస్తేనే ఇంతో అంతో ఇండ్లు పోయే మాట వాస్తవం. రోడ్ ఎంబడి అది మూసి బఫర్ జోన్ లో ఉన్నది. మూసిలో ఉన్న ఇండ్లు, మూసిలో ఉన్న వాళ్ళు అయితే సంతోషంగా మేమే ప్రత్యక్షంగా నల్గొండ బస్ స్టాండ్ కాడ డబుల్ బెడ్రూమ్లు కట్టించిన దాంట్లో షిఫ్ట్ చేయించినాడు, మేము ఉన్నాం. ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు అంటే మాకు స్వీట్లు తినిపించి ఎట్లా ఫీల్ అవుతారు. వాళ్ళని ఎవరు చూపియరు.
మీ ఎవడో వందల మందిలో ఒకడు యాంటీకి మాట్లాడిన దాన్ని హైలైట్ చేసి చూపిస్తారు. ఓకే ప్రాక్టికల్ గా మూసి ఎంబడి ఒక్కడన్నా దమ్మున్నాడు మూసి వద్దని ఒక మాట స్ట్రేట్ అవేగా చెప్పమని. మూసి కావాలి, ఎవరి ఇండ్లు పోవద్దు, మూసిలో ఉన్న ఇండ్లు కూడా పోవద్దు అంటే ఆడు మునిగిపోవాలా? మా ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు, మీ సజెషన్ ఏమన్నా ఉంటే చేయండి, జూబ్లీహిల్స్ లో ఇండ్లు కట్టిద్దామంటే 2 ఎకరాలు కేటాయించి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టిద్దామని చెప్పిండు జూబ్లీహిల్స్ లా. అలాంటివి మీకు ఏమైనా సజెషన్ ఉంటే చేయండి, కానీ మీ కడుపు మంట తీసుకొచ్చి మీడియా ముంగట ఏది చెప్తే హైలైట్ అవుతుందో గది చెప్పుకుంటా బతుకుతే ఎన్ని రోజులు బతుకుతారు ఈ బతుకులు? అంటే ఒకనొక టైంలో మన రీసెంట్ గా రేవంత్ రెడ్డి గారు ఒక మాట కూడా అన్నారు కదా సార్, మీరు ఎంత తిట్టుకున్నా, మీరు ఎంత శాపనార్థాలు పెట్టుకున్నా, పిల్లి శాపనార్థాలకి ఉట్టి తెగబడదు, మీరు ఎంత ఏడిచినా సరే నాకు సైకో లేక నాకు సమ్మగా ఉంటది, మీరు ఏం చేసినా కూడా వెనకకు దగ్గర. వాళ్ళు ఏడుస్తున్నది దొంగేడుపులని నీకు ఫస్టే చెప్తున్నా. వాళ్ళన్ని డ్రామాలు. ఎన్ని రోజులు ఈ డ్రామాలను రాష్ట్ర ప్రజలు ఎవ్వరు నమ్మట్లేదు. తిట్టింది తిట్టకుండా తిడుతుంటే కూడా సిగ్గులేదు వాళ్ళకి. ఇంకా ఆ విధంగా చేస్తున్నారు కాబట్టి ఇలా మూసిని ఎవ్వడు వద్దంటలేడు. 2 కోట్ల మంది స్వాగతిస్తున్నారు. ఆడ 3,000 ఇండ్లు, 10,000 మంది సఫరర్స్ ఉన్నారు. వాళ్ళకు కూడా న్యాయం చేద్దాం అనేది రేవంత్ రెడ్డి గారి ఆలోచన. వాళ్ళకు న్యాయం చేసి ఇండ్లు ఇచ్చి వాళ్ళకి అన్ని విధాల జీవనోపాధి కల్పించే షిఫ్ట్ చేద్దాం అనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన. సో అంటే 100% మూసి సుందరీకరణకు ప్రజలు సహకరిస్తున్నారు. అంటే ప్రజలు కాంగ్రెస్ గవర్నమెంట్ కి సపోర్ట్ కూడా అనుకుంటారా? కాంగ్రెస్ గవర్నమెంట్ నువ్వు కూడా పక్కకు పెడదాం. మూసి విషయంలో మూసి చెయ్యాలని కోరుకుంటున్నారు. ఒక్క మూసి బాధ్యతలే కాదు, ఈ హైదరాబాద్ లో ఉన్న 2 కోట్ల మంది ప్రజలు మూసి అయితే అందరికి బాగుంటది. ట్రాఫిక్ సమస్య సిటీ అంతా 30% ట్రాఫిక్ సమస్య సాల్వ్ అవుతుంది అనేది ఈ హైదరాబాద్ ప్రజలకు ఉంది. సో మీరు ప్రధానంగా చూసుకుంటే సార్, ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ రావడానికి ప్రధానంగా మీరు ఇచ్చిన 6 గ్యారెంటీలు చాలా ఆకర్షణీయంగా ప్రజల్లోకి దూసుకెళ్ళినాయి సార్. సో ఈరోజు చూసుకున్నట్లయితే మీరు కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తున్నారు, అది ఇవ్వలేదు ఇప్పటి వరకు. మహిళలకు 2,500 ఇస్తున్నారు నెల, అది ఇవ్వలేదు ఇప్పటి వరకు. గర్ల్స్ కి విద్యార్థినులకు స్కూటీలు ఇస్తున్నారు, అది ఇవ్వలేదు ఇంకా ఇప్పటి వరకు. గ్యాస్ సబ్సిడీ 500 కూడా చాలా ఏరియాలలో పడట్లేదు. సో మీకు ప్రజల నుంచి వ్యతిరేకత ఏమీ రావట్లేదా? ప్రజలు మిమ్మల్ని ప్రశ్నించట్లేదా బయటకు వెళ్ళినప్పుడు? సైదయ్య చదువుకున్నాడు, అన్ని ఆలోచిస్తున్నాడు. నీ ఫస్ట్ ఇంటర్వ్యూ స్టార్ట్ చేసినప్పుడే నేను అన్ని క్లారిటీగా చెప్పిన, ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా నాశనం పట్టించురో మనలాంటి వాళ్ళమైతే ఆలోచించాల్సిన అవసరం ఉంది. పార్టీలు పక్కకు పెట్టిన మీలాంటి వాళ్ళు కూడా ఆలోచించి వాస్తవాలు చెప్పాల్సిన అవసరం ఉంది. రూపాయి అప్పు లేని 8 లక్షల కోట్లు అప్పు చేసి ఏం చేసిరో ఒక్కసారి చెప్పు. దోసుక తిన్నారు అంటున్నా నేను, ఫస్ట్ చెప్తున్నా నేను. ఆ విధంగా ఉంటే కూడా 6 గ్యారంటీల బ్రహ్మాండంగా సక్సెస్ చేసారు. ఒక తులం బంగారం ఒకటి పెండింగ్ ఉన్నమాట వాస్తవం, స్కూటీలు ఒకటి వాస్తవం, పెన్షన్లు పెంచలేదు. 6 గ్యారంటీలో ఈ 1 గ్యారంటీ కిందనే వస్తాయి. ఇది ఒకటి పెండింగ్ ఉంది, అది కూడా ఇంకా టైం ఉంది, చేస్తారు. మాట ఇచ్చింది ఎక్కడ తప్పము, గ్యారంటీగా చేస్తారు. కానీ ఇంత ఘోరంగా ఉంది ఈ రాష్ట్ర ఫైనాన్షియల్ పరిస్థితి అనేది ఇవాళ అర్థమవుతుంది. ఎవ్రీ మంత్ లెక్కేసుకుంటారు ఏ పేమెంట్ వస్తే ఎవరికి ఇవ్వాలని. నేను మొన్న ఒక మీటింగ్ లో నేను కూడా ఉన్నా. వాళ్ళు రైతు బంధు ఇంకొక 2 నెలలు ఆపి ముందు ఈ రిటైర్డ్ అయిన ఉద్యోగులకు, చిన్న చిన్న కాంట్రాక్టర్లకు, అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ ఇలాంటివి చేద్దామని ఆలోచన చేసి కూడా ముందు రైతులకు మళ్ళీ ఇబ్బంది పడతారేమో, నెక్స్ట్ మంత్ సెకండ్ దాన్ని ఫస్ట్ చేసి ఇది సెకండ్ చేసి, అంటే అంత ఆలోచన చేసి పేమెంట్లు చేసే పరిస్థితి రాష్ట్రంలో వచ్చి పడిందంటే బ్రహ్మాండమైన ధనిక రాష్ట్రాన్ని నాశనం పట్టించింది ఎవరు? ఏం చేసిర్రు అంటున్నా నేను. ఇప్పుడు 80,000 కోట్లు పెట్టి మిషన్ భగీరథ చేశారు. అంతకుముందు నీళ్ళు తాగలేదు. మనం ఊర్లలో బతికిన వాళ్ళమే కదా. నేను కూడా ఊర్లోనే ఉన్నా, నువ్వు కూడా ఊర్లోనే ఉండొచ్చు. ఊర్లలో నల్ల నీళ్లు రాలేదు అంతకుముందు. ఒక 5-10 వేల కోట్లు పెడితే ఉన్న స్కీమ్ ని బ్రహ్మాండంగా చేసేది. ఎవరిన చేసామని 80,000 కోట్లు దోసుకు తిన్నారు. ఎవరన్నా మీకు కూడా అంటే మీరు
ప్రెస్ దాంట్లో ఉన్నారు కాబట్టి మీకు కూడా పూర్తిగా పాత పైపులకు బిల్లు చేసుకున్నారు, పాత ట్యాంకులకు బిల్లు చేసుకున్నారు. ఇంత దోసుక తిన్నారు, ఇంతకంటే ఏం కావాలి? ఇలా కవితనే చెప్తుంది కదా ఎట్లా దోసుక తిన్నారో. అది కూడా మేము చెప్పిందేనా ఆమెకు? ఆమె సొంత తండ్రి మీద, సొంత అన్న మీద మాట్లాడుతుంది రాష్ట్రాన్ని దోసుక తిన్నారు అనేది వాస్తవాలు కావా? అదే సార్, ఆవిడ మాట్లాడిచ్చేదే రేవంత్ రెడ్డి అంటారు. దానికి ఒక ఉదాహరణ కూడా ఉంది. రేవంత్ రెడ్డి తీర్మార్ మల్లన్న గారి ఆఫీస్ మీద కవిత అనుచరులు దాడి చేస్తే వాళ్ళ మీద కేసులు అయినాయి తప్ప అరెస్టు చేయలేదు రేవంత్ రెడ్డి గారు. సో తీర్మార్ మల్లన్న మీద దాడికి కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం? వాళ్ళు కొట్టుకుంటే, వాళ్ళు తిట్టుకుంటే, ఈ రాష్ట్రంలో కూడా తిట్టుకున్నా దానికి రేవంత్ రెడ్డి బాధ్యుడైతాడా? మనం వాస్తవాల ఆలోచన చేయండి అంటున్నా నేను. మీరు కూడా ఆలోచించండి. మీరు చాలా అసెస్ చేసి మీడియాలో పెట్టాల్సిన అవసరం మీకు కూడా, రాష్ట్ర పౌరుడిగా బాధ్యత ఉంది మీకు కూడా. నేను అందుకనే చెప్తున్నా, పార్టీలకు పక్కకు పెట్టండి, మీరు న్యాయంగా ఆలోచన చేయండి. అంటే రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు, మీరు కూడా ఆలోచించండి. ఇంత ఘోరంగా చేస్తుంటే కూడా మీరు చూస్తూ ఊరుకున్నారు. పోరాటం చేసింది కేసీఆర్ ఒక్కడు పోరాటం చేసి రాలే. కాంగ్రెస్ గవర్నమెంట్, కాంగ్రెస్ సోనియా గాంధీ ఇచ్చింది కాబట్టి ఇలా తెలంగాణ రాష్ట్రం వచ్చింది. లేకపోతే మా హనుమంతరావు గారు అన్నట్టుగా ఆ మసీదుల కాన్నో గుళ్ళ కాన్నో అడకతిన్న పరిస్థితి ఉంటుండే కేసీఆర్. అసంటిది ఎలా లక్షల కోట్లు దోసుకొని కుటుంబం అంతా కొట్లాడుతున్నారు, పోటీవాడి దోసుకున్నారు. ఎవ్వరు 4-5 లక్షలకు తక్కువ లేరు. హరీష్ గాని, కేటీఆర్ గాని, కేసీఆర్ గాని, సంతోష్ గాని, కవిత గాని ఈ రకంగా దోసుకున్నాక ఎక్కడికైనా వచ్చినాయి. వాళ్ళు ఏం బిజినెస్ చేసి వచ్చిండ్రా? ఒక్కొక్క ముఖ్యమంత్రిని చూస్తున్నాం ఈ దేశంలో. ఇవాళ కూడా ఒక కారు లేకుండా, ఒక ఇల్లు లేకుండా ఉన్న ముఖ్యమంత్రులు ఉన్నారు. ఈయన అలాంటి శుద్ధపూసనా? ఇవాళ నీతులు చెప్తాందుకు ఏం నీతులు చెప్తే ఏం మాట్లాడుతున్నారు? ఆలోచన చేయాల్సిన అవసరం ఉందా లేదా? సో రేవంత్ రెడ్డి గారి పరిపాలన, రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రితనం మీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు కానీ, మంత్రులు కానీ, కార్పొరేషన్ చైర్మన్లు కానీ, ఎమ్మెల్సీలు కానీ అందరూ సంతృప్తిగా ఉన్నారు అనుకోవచ్చా? రేవంత్ రెడ్డి గారి షాబాస్ అనే రేంజ్ లో పాలన చేస్తారు అనుకోవచ్చా? సైదయ్య, నేను ఒక్క మాట అయితే వాస్తవం, ఏది చేయబోయినా ఫైనాన్షియల్ గా కుప్పగూలిపోయింది మన రాష్ట్రం. ఒక్కొక్కటి ఉన్న ఈ స్కీమ్లన్నీ నడుపుకుంటూ జనాలకు ఒక ఇంపార్టెంట్ సబ్జెక్ట్ చెప్తా నీకు. ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సివిల్ సప్లైస్ మినిస్టర్ ఉన్నాడు. ఇవాళ రైస్, సన్న బియ్యం గతంలో మీకు తెలుసు, మాకు తెలుసు, 40 రూపాయలు అయ్యేది. 40 రూపాయలు పెట్టి రేషన్ షాపులకు రైస్ చేరేస్తే ఒక్క 10 గజాల దూరం కౌంటర్లు పెట్టుకొని రైస్ మిల్లర్స్ ఆ రైస్ ను 10 రూపాయలకు కొనేది. 40 రూపాయలు కొని మనం ఇస్తుంటే 10 రూపాయలకు ఎంబట కొని మళ్ళీ అవే సైకిల్ చేసేది. 10 సంవత్సరాలు వాళ్ళ ఎమ్మెల్యేలు, వాళ్ళ మంత్రులు చేసిన పని ఇదే కదా. మరి మేము వచ్చినాక ఇది 40 రూపాయల కాడ 60 రూపాయలు అయినా సరే మనం ఏ రైస్ తింటున్నామో ఆ రైస్ ఇవ్వాలనే ఆలోచన ఎవరికి వచ్చింది? మా గవర్నమెంట్కి వచ్చింది కదా, మా మంత్రికి, మా ముఖ్యమంత్రికి వచ్చింది కదా. ఆలోచన చేయాల్సిన పనా లేదా ఇది? మరి ఇంత ప్రాంప్ట్ గా జనాలకు ఏది అవసరమో అది ఇస్తుంటే వీళ్ళకి ఎందుకు సిగ్గు వస్తలేదు ఇంకా అంటున్నా. సో ఈ అదే విధంగా 10 సంవత్సరాలలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు. ఒక్కరికి కూడా 10 సంవత్సరాలు అంటే ఆయన 18 సంవత్సరాలు ఉన్న వాళ్ళు ఇలా 30 సంవత్సరాలు అయ్యారు. వాళ్ళకు ఒక్కరిని కూడా రేషన్ కార్డులు యాడ్ చేయలేదు. ఇట్లా ప్రతి నియోజకవర్గానికి 25 నుంచి 30 వేల మందిని యాడ్ చేస్తూ మరి సన్న బియ్యం, అందరికి సన్న బియ్యం వచ్చే విధంగా ప్రణాళికలు చేశారు. ఇది ఎవరికి వీళ్ళ కమిషన్లు వస్తున్నాయి చెప్పును? జనాలకు కావాల్సింది మేం చేస్తుంటే దోసుక తింటానికి చేసింది వాళ్ళు చేసింది. వాళ్ళకి మాకు పోలిక ఎక్కడ? అసలు ఈ సన్న బియ్యం క్రెడిట్ బీజేపీ పార్టీ వేసుకుంటుంది. అసలు కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం? సన్న బియ్యం బీజేపీ వాళ్ళు అంటారు, సెంట్రల్ ఇస్తుంది. సన్న బియ్యం నుంచి ఇచ్చే ఎంత ఇస్తున్నారో మీకు తెలుసు కదా. వాళ్ళు ఇచ్చేదానికి మేము అంటే మరి ముందు ఎందుకు అనలేదు? ఆయన 40 రూపాయలకు కొంటే 30 రూపాయలు వేస్ట్ అవుతుంటే ఎవరికి చెందకుండా ఇటు
రాష్ట్ర ఖజానా పోతుంది, ఆ, న్యాయంగా బెనిఫిషియర్ కు న్యాయం జరుగుతలేదు. మరి ఆలోచన వాళ్ళు ఎందుకు చేయలేదు? వాళ్ళు కూడా 10 సంవత్సరాలు 12 సంవత్సరాల నుంచి ఉన్నారు కదా, మళ్ళీ వాళ్ళు మాట్లాడుతందుకు వాళ్ళు ఎందుకు ఆలోచన చేయలే? ఇవాళ అన్ని రాష్ట్రాలలో ఎందుకు ఇస్తలేరు? వాళ్ళ ప్రభుత్వాలే ఉన్నాయి కదా, మెజార్టీ రాష్ట్రాలలో బీజేపీ ప్రభుత్వాలే ఉన్నాయి కదా, మరి వాళ్ళు ఎందుకు ఇస్తలేరు? మేము చేస్తున్నదేమో వాళ్ళు ఎత్తుకుంటారు, వీళ్ళు దోచుకున్నదేమో వాళ్ళు పోతాయి, మేము ఉత్తగా తిరుగుతున్నామా? మాకు చెప్పుకునే అవసరం లేదు. మేము పబ్లిక్ లో మా కార్యకర్తలే మీడియా వాళ్ళే, మాకు ఇవాళ ఒక పేపర్ లేదు, ఒక ఛానల్ లేదు. మీలాంటి న్యాయంగా ఈ రాష్ట్రం గురించి ఆలోచించేటోళ్ళకి తప్ప ఈ బాధలన్నీ ఎవరికి తెలియవు. ఈ విధంగా ఉంది పరిస్థితి. సో ఇందాక మీరు అన్నారు సార్, తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ అని చెప్పేసి మీరు అన్నారు. అసలు తెలంగాణ చావు నోట్ల తలా పెట్టి తెలంగాణ తెచ్చింది కేసీఆర్ అని చెప్పేసి బీఆర్ఎస్ వాళ్ళు చెప్పుకుంటారు. అదే సావునోట తలబెట్టి సాటంగా పెగ్గులు తాగుకుంటా వండుకున్నాడు కేసీఆర్. ఇచ్చిందైతే మేమే కదా. ఆయన కనీసం వచ్చి పార్లమెంట్ లో అన్నాడు మాట్లాడిండా? ఇలా మన రాష్ట్ర ప్రజలందరికీ తెలంగాణ కావాలని కోరిక ఉండే, అందులో నువ్వు ఇలాంటి వాళ్ళు కూడా భాగస్వామ్యం, నువ్వు కూడా భాగస్వామ్యం ఉన్నావు. ఇంతమంది తెలంగాణ వాదం ఉంది, మనకు సపరేట్ కావాలని అందరికి ఉంది. అందరం నుంచి కొట్లాడింది నేనంటే మా కాంగ్రెస్ పార్టీ పక్క రాష్ట్రంలో మునిగిపోతుందని తెలిసి కూడా మనం ఈడ అన్యాయం జరుగుతుంది తెలంగాణకని మనకు ఇచ్చింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ సోనియమ్మ కాకుండా ఇంకొవ్వరున్నా మన రాష్ట్రం ఏర్పడేది కాదు. అది ఆలోచన చేసి నువ్వు అసెస్ చెయ్యి, మేధావులను అడుగు. ఈయన కేసీఆర్ గురించి మనం కూడా మాట్లాడుకుంటే ఇంకా పరువు వద్దు. చేసింది ఏమీ లేదు. అసలు టైంకు వచ్చి ఫోటోలు దిగిపోయేటోడే తప్ప మన తెలంగాణ ఉద్యమంలో మనందరం చేసిన దాంట్లో 10% కూడా ఆయన పాత్ర లేదు. కేటీఆర్ గారు గాని, హరీష్ రావు గారు గాని, జగదీష్ రెడ్డి గారు గాని చాలా సందర్భాల్లో రేవంత్ రెడ్డి గారి గురించి ఒక మాట అంటున్నారు. స్టిల్ ఇప్పుడు కూడా మాట అంటారు. అసలు తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి వ్యతిరేకం రేవంత్ రెడ్డి గారు. అప్పుడు టీడీపీలో ఉండి ఉద్యమకారుల మీదకి తుపాకు పట్టుకొని వెళ్ళిన వ్యక్తి రేవంత్ రెడ్డి. ఆయన తీసుకొచ్చి ఇలా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గద్దెక్కించుకురు. నువ్వు నేను మాట్లాడుతందుకు అది వనికిస్తుంది. అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి మాట్లాడిన వీడియోలు ఉన్నాయి. తెలంగాణ కావాలని ఆ రోజు మాట్లాడినాయి. తెలంగాణ రాకముందు 2009 నుంచి 14 వరకు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఆయన మాట్లాడిన వీడియోలు ఉన్నాయి, తీసి పెట్టుకున్నావు. అప్పుడు తెలుస్తుంది ఆయన చెప్పేది వాస్తవమా, ఈయన చెప్పేది. ఇయ్యాలంటిదైతే తీసుకుపోయి దాంట్లో యాడ్ చేయరు కదా, మరి అవి తీసి పెట్టినాక మాట్లాడు. నేను అందుకే చెప్తున్నా, మీలాంటి వాళ్ళు ఆలోచించాలి. వాళ్ళు ఆడుతున్న అబద్ధాలను బయటికి పెట్టాలంటే ఇవన్నీ వాస్తవాలు మనం పూర్తిగా వాస్తవాలు తెలిసే విధంగా చెప్పాలనేది నా ఆలోచన. మీలాంటి వాళ్ళు ఎక్కువ భాగస్వాములు కావాలనుకుంటున్నా. నేను ఏ ఇంటర్వ్యూలో అయినా అదే చెప్తున్నా. మాది తప్పు అయితే మాకు చెప్పండి, మేము ఏమైనా తప్పు చేస్తే మేము సరిదిద్దుకుంటాం. మాకేమి ఈగోయిజం లేదు. లేకపోతే మా ముఖ్యమంత్రి కూడా అందరు తినటానికే ప్రయత్నం చేస్తాడు, అందులోకైనా ఏది కరెక్ట్ చేస్తాడు. ఇప్పుడు నేను చెప్తున్నా చూడండి, ఇలా వాళ్ళు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కడతా ఉన్నారు. ఎన్ని కట్టిరో మీకైతే తెలుసు. ఇవాళ మేము ఎన్ని కట్టినాం? 4 లక్షల ఇండ్లు కట్టినాం. వాళ్ళు 10 ఏళ్ళల్లో 1 లక్ష ఇండ్లు కట్టలే. మేము ఇప్పుడు రేపు మళ్ళా ఇంకో 4 లక్షలు ఇవ్వబోతున్నాం. వచ్చే సంవత్సరం ఇంకో 4. మా టార్గెట్ ఈ 5 ఏళ్ళల్లో 20 లక్షల ఇండ్లు. వాళ్ళు 1 లక్ష ఇండ్లు కూడా కట్టలే. దాంట్లో కమిషన్లు రావు కదా వాళ్ళకు. వాళ్ళు వచ్చే వాళ్ళ బతుకులన్నీ కాంగ్రెస్ చేస్తున్న అభివృద్ధిని బదలాం చేయాలి ఒకటి. రెండోది వాళ్ళు చేస్తున్న పీరియడ్ లో దోసుకున్నది కప్పిపుచ్చుకోవటానికి వాళ్ళ ప్రయత్నం అంతా డైవర్షన్ ప్రాక్టీస్ చేస్తున్నారు. అసలు డైవర్షన్ చేస్తున్నదే కాంగ్రెస్ గవర్నమెంట్ అని చెప్పేసి కేటీఆర్ గారు అంటున్నారు. కాళేశ్వరం కూలిపోతే అదంతా ఇన్ఫర్మేషన్ అంతా చేసి సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వాల్వ్ ఉంటది. మళ్ళీ మనం ఏ డిసిషన్ తీసుకున్నా వాళ్ళు అడ్డుపడతారని ఈ ఇన్వెస్టిగేషన్ అంతా తీసి వాళ్ళకి ఇచ్చినాం కదా. వాళ్ళు ప్రైమ్ మినిస్టర్ మాటకు వాల్యూ లేదు, వాళ్ళకు అమిత్ షా మాటకు వాల్యూ లేదు. 100 సార్లు తెలంగాణకు వచ్చినప్పుడు కాళేశ్వరం కేటీఆర్ కుటుంబానికి ఏటీఎం అయిందని చెప్పిండు.
అవును ఒక ప్రైమ్ మినిస్టర్ చెప్పిన మాటలు ఇవి, నువ్వు నేను చెప్పినవి కావు. అవును వాస్తవం. మరి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇంత ఇన్ఫర్మేషన్ తీసి దోసుక తిన్నారని చెప్పి ఇస్తే ఉమ్, ఒక డిపిఆర్ లేదు, దానికి ఒక పర్మిషన్ లేదు. వాళ్ళు ఏది పెట్టినా ఏది ఖర్చు పెట్టినా ఉమ్, వాళ్ళ సొంత జాగీర్ లాగా ఖర్చు పెట్టిర్రు, అందులోకైనా దోసుక తిన్నారు. ఉమ్, ఇప్పుడు 50 అదేంది కార్ రేసింగ్ దాంట్లో అదే 50 కోట్ల రూపాయలు, ఉమ్, దానికి ఒక శాంక్షన్ లేదు, ఏం లేదు. వానికి అట్లా ట్రాన్స్ఫర్ చేసి అక్కడికి వెళ్ళి వీళ్ళకు ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. ఉమ్, ఇంత ప్రూఫ్ తోటి ఉన్నాయి కూడా వాళ్ళు ఇలా వాళ్ళకు అప్పచెప్పితే, మేము ఇన్వెస్టిగేషన్ అంతా మా రాష్ట్ర ప్రభుత్వం చేసి వాళ్ళకి అప్పచెప్తే ఉమ్, వాళ్ళు ఏం చేస్తున్నారు, మళ్ళా నిన్న 2 మంత్రులు అన్నారు దోసుక తిన్నారు బీఆర్ఎస్ వాళ్ళు ఈ రాష్ట్రంలోనే అంటున్నారు. ఉమ్, సెంట్రల్ మినిస్టర్ మాటకు కూడా వాల్యూ లేదు, ప్రైమ్ మినిస్టర్ మాటకు వాల్యూ లేదు. ఇంత మాట్లాడుకుంటేనే వాళ్ళని ఏం చేస్తలేరు కదా. ఉమ్, అంతకంటే ఏం చేయమంటావు చెప్పు. వాళ్ళు కూడబలుక్కొని అమిత్ షా ఏడ గిచ్చాలనో గిచ్చుతాడు, ఎక్కడికైనా తెప్పించుకోవాలో తెప్పించుకుంటాడు. అది దొంగలకు దొంగ ఉమ్, అంటే దోసుకున్నవన్నీ వీడు పెద్ద మళ్ళీ దోసుకుంటాడు అనమాట. అట్లాంటి వాడు అమిత్ షా. ఓకే. ఆ పరిస్థితి ఉంది. సో మొన్న చూసుకున్నట్లయితే వేమనరేందర్ రెడ్డి గారికి ఇది పదవి ఇవ్వడం జరిగింది. సో అది ఇచ్చిన తర్వాతనే జీవన్ రెడ్డి గారు బయటకు వెళ్ళి చాలా బలమైన ఘాటు వ్యాఖ్యలు చేయడం జరిగింది. అసలు రేవంత్ రెడ్డి గారు ఆయనకు నచ్చినట్టు చేస్తుండు కాంగ్రెస్ పార్టీని. అసలు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు సొత్తా ఏమన్నా? ఇప్పుడు వేం నరేందర్ రెడ్డి గారు ఏదో ఇంట్లో కూర్చుంటే ఆయనకు రాజ్యసభ ఇయ్యలే. గత 2018 నుంచి పార్టీలో చేరిన కాడికని ఇయ్యలేడు దాకా పార్టీ కొరకు పనిచేస్తున్నాడు. 24 గంటలు మాకు తెలుసు, మేము కూడా రేవంత్ రెడ్డి గారు వెంబడి దగ్గరుండి ఈ రాష్ట్రంలో 5 ఏళ్ళు పార్టీని అధికారంలోకి తెచ్చే దాంట్లో ఏ పని చెప్తే ఆ పని మేము చేసిన వాళ్ళ దాంట్లో మేము కూడా ఉన్నాం. అది చేయించింది ఆ రోజు ముఖ్యమంత్రి గారు చెప్తే నరేందర్ రెడ్డి గారు పని చేయించిండు. ఆయన కూడా 24 గంటలు కష్టపడ్డ వ్యక్తి. ఇలా ఆయన జీవన్ రెడ్డి గారి బాధ ఉండొచ్చు, ఆయనకు ఇది కాకపోతే నెక్స్ట్ అవకాశం వచ్చిన దాంట్లో ఫస్ట్ ప్రయారిటీలు ఉంటుండే. ఇప్పుడు ఇప్పటిదాకా ఒక పాలసీ పెట్టారు, ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన వాళ్ళకు ఇంకొక దాంట్లో అడగకండి. ఇంకా ఎమ్మెల్యేలకు అవకాశం రానోళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళకు ముందు ఫుల్ఫిల్ చేసినాక చేద్దామనే ఆలోచన సెంట్రల్ పార్టీ పెట్టింది, అది రేవంత్ రెడ్డి గారిది కాదు. కాబట్టి అందులో భాగంగానే మీరందరికీ చూడండి, పోటీ చెయ్యని వాళ్ళకే అన్ని అవకాశాలు ఇస్తూ పోతున్నారు. ఇలా అనిల్ కుమార్ యాదవ్ కూడా ఎమ్మెల్యేగా టికెట్ అడిగిండు, ఆ రోజు ఇవ్వలేదు, వాళ్ళ ఆయనకి ఇచ్చిర్రు. ఆయన యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా చేశాడు, ఆయన కూడా కష్టపడి పనిచేసిండు. కాబట్టి ఆయనకు ఒక అవకాశం ఇచ్చిర్రు, ఒక బీసీ బిడ్డగా. ఒకసారి వాళ్ళకు అందరికీ సమపాలల్లో ఈ ఎంపీలు కానీ ఎమ్మెల్సీలు కానీ రాజ్యసభ కానీ ఏది ఇచ్చినా మాకు నేషనల్ పార్టీ ఉంది, వాళ్ళ నిర్ణయం మేరకే ఉంటది. దాంట్లో రేవంత్ రెడ్డికి ఏం సంబంధము? ఈయన రికమెండ్ చేసి ఉండొచ్చు, ఈయన ప్రొఫైల్ పంపిండొచ్చు, ఈయన కష్టపడ్డాడు, ఈ 5 ఏళ్ళు కష్టపడి పని చేసిండని, అట్లా తప్పేముంది? సార్ మొన్న చూసుకుంటే అసెంబ్లీలో మీ ఎమ్మెల్యేలే మీ ఎమ్మెల్సీలే మీ రేవంత్ రెడ్డి గారికి వ్యతిరేకంగా మాట్లాడడం జరిగింది. వ్యతిరేకంగా కాదు, ఆ స్వేచ్ఛ కాంగ్రెస్ పార్టీలో ఉంటది. కేసీఆర్ దగ్గర లాగా చేతులు కట్టుకొని కూర్చోరు మా ఎమ్మెల్యే. శాంతి గారు కానీ రాజగోపాల్ ఎవరైనా రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడింది, ఆయన ఏమన్నాడు, మంత్రులు ప్రయారిటీ ఇచ్చుకుంటున్నారు, మాకు కూడా ప్రయారిటీ ఇవ్వాలి, మేము కూడా ఉన్నాము, బిల్లులు కూడా రావాలి అనేది దేని కొరకు కొట్లాడుతారు? బిల్లుల కొరకే. దానికి కారణం ఇల్లు దోసుకున్న అప్పలపాలైంది కాబట్టి నీ ఇయ్యలేకపోతున్నాడు కదా. సో ఆయన రాజగోపాల్ అన్న దాంట్లో తప్పేముంది? అది ముఖ్యమంత్రిని అన్నట్ట లేకపోతే ఇంకోరిని అన్నట్ట? కాంగ్రెస్ పార్టీ అంటేనే అందరితోటి కొట్లాడే స్వేచ్ఛ ఉంటది, ఏదన్నా మాట్లాడతారు, అదొక వేదిక. ఏడబడతాడ మీడియాల ముంగట మాట్లాడలే. మంత్రుల నియోజకవర్గాలకు ముఖ్యమంత్రి నియోజకవర్గాలకే నిధులు పోతున్నాయి, ఫండ్ పోతుంది, బిల్లులు పోతున్నాయి. మా అంబులెన్స్ కూడా చూడండి, డబ్బులు మాకు కూడా చదరండి అని కొట్లాడుతున్నారు. తప్పేముంది అందులో? అది తప్ప అడగకూడదా? మీ ఇంట్లో మీరు 4 అన్నదమ్ములు ఉంటే నువ్వు మీ తండ్రిని నాకు కూడా సమపాలకు నాకు కూడా ఖర్చులకు ఇయ్యని అడగవా? మరి అందులో తప్పేముంది అంటున్నా. కాంగ్రెస్ పార్టీ ఇది, నేషనల్ పార్టీ ఇది, ఎవరికొవరు
ఇదిగా ఉండరు. ఆ, డెఫినెట్ గా కొట్లాడతారు, అందరు కలిసే ఉంటున్నారు కదా. ఉమ్. కొట్లాట మీకు కొట్లాట అనిపిస్తుంది, మాకు వాళ్ళు హక్కుగా మాట్లాడుతారు అంటున్నాం మేము. ఉద్యమకారుల్ని మోసం చేస్తుండ్రు రేవంత్ రెడ్డి గారు అని చెప్పి. ఉద్యమకారుల్ని మోసం చేసింది కేసీఆర్. ఉద్యమకారులకు అన్ని విధాల ముందు చెప్పిండు, ఇప్పుడు కూడా చెప్తున్నాడు ఉద్యమకారులను అందరినీ న్యాయం చేస్తామని. ఉమ్. ఇది ఏమన్నా పోస్టులు ఇచ్చేది ఉంటే గ్యారంటీగా సెంట్రల్ పార్టీ అది. మాకు ఓకే. రేవంత్ రెడ్డికి ఏం సంబంధం లేదు. రేపు క్యాబినెట్ లో తీసుకున్నా ఇంకేది చేసినా ఏం సంబంధం ఉండదు. తెలంగాణ రాష్ట్ర రోడ్ల డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా మీరు పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు మీ చేశారు సార్? ఇప్పుడు మా రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లో ఇప్పటిదాకా ఏ చైర్మన్ కూడా ఒక రూపాయి పని చేసుకోకుండా ఉండొచ్చు. ఓకే. కానీ మాకు మా ముఖ్యమంత్రి గారు ఒక అవకాశం ఇచ్చారు. ఉమ్. అవకాశంతో పాటు ఈ రాష్ట్రంలో యామ్ రోడ్లు అని చెప్పి 13,000 కోట్లు ఉమ్. టెండర్ పిలిచారు ఈ రాష్ట్రం మొత్తానికి. ఓకే. మొన్న టెండర్ కూడా ఓపెన్ అయింది, కాంట్రాక్టర్లు కూడా ఫిక్స్ అయ్యారు. దాంట్లో మేము ఒక 400 కోట్లు మా ప్రాంతంలో ఎల్బీ నగర్ కానీ ఇబ్రాహీంపట్నం కానీ ఈ నియోజకవర్గాలలో రోడ్ల డెవలప్మెంట్ కు ఫండ్స్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉమ్. మేము అడిగిన రోడ్లన్నీ పెట్టిన మాట వాస్తవం. ఎందుకంటే ఆయన ఎంపీగా ఇక్కడ సమస్యలు చూసినాడు. ఓకే. రోడ్లు అంటే హైదరాబాద్ లో, నేను అదే ముందు కూడా చెప్పిన మళ్ళొకసారి చెప్తున్నా, ఉమ్. ఈ రాష్ట్రంలో 4 కోట్ల జనాభా ఉంటే 2 కోట్ల జనాభా హైదరాబాద్ రంగారెడ్డిలో ఉన్నారు. అవును. కాబట్టి మాకు ఎన్ని రోడ్లు ఇచ్చినా ఉమ్. తక్కువనే కనబడుతుంది. అయినా ఉమ్. నేను ఇలా బ్రహ్మాండంగా 400 కోట్ల వరకు మా దగ్గర తీసుకొని రంగారెడ్డి హైదరాబాద్ లోనే మేము ఆ ఫండ్స్ పెట్టడం జరిగింది. ఉమ్. దానికి మా ముఖ్యమంత్రి గారు కానీ ఉమ్. మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కానీ పూర్తిగా సహకరించారు. ఉమ్. మా ప్రాంతం హైదరాబాద్ అర్బన్ ప్రాంతంలో పూర్తిగా రోడ్లకు అన్ని విధాలా సహకరించారు. ఉమ్. అది టెండర్లు కూడా అయినాయి. నెక్స్ట్ మంత్ ఉమ్. ముఖ్యమంత్రి గారితో ఫౌండేషన్ స్టోన్ వేయబోతుంది. మీరు రంగన్న గారు ఇద్దరు కూడా కాంగ్రెస్ పార్టీ నుండి ప్రజా సేవ చేస్తారు. ఎట్లా అనిపిస్తుంది అన్న, ప్రజల నుంచి ఎలాంటి సపోర్ట్ వస్తుంది మీకు? ఇప్పుడు ఒక్కటి మాత్రం వాస్తవం సైదయ్య, అన్న. ఎట్టొచ్చినా డబ్బులతో ప్రాబ్లం ఉండి ఉమ్. సమస్య ఉన్న మాట మాత్రం వాస్తవం. ఉమ్. రెండోది, మాకు శక్తిని మించిన డబ్బులు అయితే మేము తెచ్చుకొని మా ప్రాంతం అభివృద్ధికి పెట్టడం అయితే జరిగింది. ఇప్పుడు మల్లెడ్డి రంగారెడ్డి గారు ఇబ్రాహీంపట్నం ఎమ్మెల్యే అయినాక దాదాపు 1000 కోట్లు తీసుకొచ్చి ఆ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఇలా నా కార్పొరేషన్ చైర్మన్ అయినాక దాదాపు 500-600 కోట్లు ఇప్పటికే శాంక్షన్ తీసుకున్నాం మా ప్రాంత అభివృద్ధి కొరకు. సూపర్. అదే విధంగా హైదరాబాద్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అని మున్సిపల్ శాఖ పరిధిలో వస్తుంది. అది దాంట్లో 800 కోట్లు నేను అంత పేపర్ వర్క్ చేసి రెడీగా ఉన్నా. ముఖ్యమంత్రి గారికి ప్రపోజల్ ఇచ్చినాం. అది శాంక్షన్ తీసుకుంటే మా ఎల్బీ నగర్ లో ఉన్న రోడ్లన్నీ సస్యశ్యామలం అవుతాయి. అదే విధంగా ముఖ్యమంత్రి గారు ఎప్పుడైనా ప్రత్యేకంగా ఎల్బీ నగర్ మీద ఆయనకు ఒక ప్రత్యేక దృష్టి ఉంది. ఆయన ఎంపీగా పోటీ చేసినప్పుడు 30,000 మెజార్టీ ఎల్బీ నగర్ ప్రజలు ఇచ్చారు. మేము ఏది అడిగినా ఇవాళ 200-300 కోట్లు మా ప్రాంతంలో రోడ్ల గురించి డ్రైనేజ్ గురించి ఇచ్చిండంటే ముఖ్యమంత్రి గారికి ఎల్బీ నగర్ మీద ఒక ప్రత్యేకమైన అవగాహన ఉంది. కాబట్టి ఎన్ని డబ్బులు అడిగితే మాకైతే ఇస్తున్నాడు. ఎల్బీ నగర్ బ్రహ్మాండంగా అభివృద్ధి జరుగుతుంది. సో లాస్ట్ అండ్ ఫైనల్ గా మీ యొక్క ఎల్బీ నగర్ ప్రజలకు కానీ, మరి ముఖ్యంగా జిహెచ్ఎంసి ప్రజలకు కానీ, అండ్ ఒక తెలంగాణ రాష్ట్ర రోడ్లు రవాణా డెవలప్మెంట్ చైర్మన్ ఏం చెప్పదలుచుకుంటున్నాను? నువ్వు ఏమున్నా డబ్బుల గురించి ప్రాబ్లం ఉన్నమాట వాస్తవం. నేను మరీ ఎందుకు చెప్తున్నా అంటే, ఎటు పోయినా అది ఉంటేనే అన్ని 100%. ఇవాళ ఈ జిహెచ్ఎంసి పరిధిని 4 కార్పొరేషన్లుగా విడగొట్టారు. ఫ్యూచర్ సిటీ, సైబర్ సిటీ కార్పొరేషన్, మల్కాజ్గిరి, జిహెచ్ఎంసి. ఈ 4 ఊట్లలో స్పెషల్ గా ఈ జిహెచ్ఎంసి, మల్కాజ్గిరి, సైబర్ కార్పొరేషన్ల గురించి ఆయన ప్రత్యేక శ్రద్ధ పెట్టి అందులో మూసి ఎలా 8,000 కోట్ల బడ్జెట్ ఈ జిహెచ్ఎంసి పరిధిలో. దాంట్లో ఒక 20,000 కోట్లు 30,000 కోట్లు ఉంటే దీన్ని మూసి ఖర్చు పెట్టడం పెద్ద సమస్య కాదు. ఇప్పుడున్న డిపిఆర్ ప్రకారం అయితే నా లెక్క 18,000-20,000 కోట్లు. అది కాస్త ఇంకొక 5-10,000 కోట్లు పెరుగుతుండొచ్చు ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యే వరకు. అది గిట్ట అయితే మొత్తం మన ఇండియాలోనే నెంబర్ 1 సిటీ తెలంగాణలో హైదరాబాద్ అవుతుంది.
దాంతోటి మీరు చూడండి, అంటే వీళ్ళు కడుపు మంట పిచ్చి మాటలు మాట్లాడుతారు కానీ అది చేసినాక తెలుస్తుంది. చాలా ఆలోచన చేసి చేస్తున్నాడు, ఒక్క రూపాయి మిస్యూజ్ కాకుండా, ఎక్కడ వీలైన కాడికి పబ్లిక్ కూడా అన్యాయం జరగొద్దని. పూర్తిగా జరగకుండా అయితే ఏ పని కాదు. అన్యాయం జరగట్లేదు, వాళ్ళు మూసిలా ఇల్లీగల్ గా వచ్చిన వాళ్ళను షిఫ్ట్ చేసి మంచిగా డబుల్ బెడ్రూమ్ ఇంట్లో వాళ్ళకి ఏడ ఇల్లు కావాలంటేనో ఆడ కట్టిస్తున్నారు. మేము బతుకమ్మకుంట ఓపెనింగ్ రోజు కాలేరు వెంకటేష్ అక్కడ లోకల్ ఎమ్మెల్యే మాట్లాడాడు. వాళ్ళ అపోజిషన్ పార్టీ కదా, మనంగా మాట్లాడాడు. మేము సంతోషంగా పోతాం మూసీలకి మమ్మల్ని పంపించేస్తే, మాకు ప్లేస్ కూడా ఉంది, ఆడ కొన్ని ఇండ్లు కట్టియండి, మిగతాది మాకు ఆఫీసులు లేవు, మా నియోజకవర్గానికి ఒక్క ప్రభుత్వ ఆఫీస్ లేదు, అవన్నీ ఆడ క్రియేట్ చేయండి, స్కూల్ కట్టండి అని ఆయన ఒక 3-4 రిప్రజెంటేషన్ చేశాడు. అది వాస్తవం, జరుగుతున్నది కూడా అదే. ఈ మీకు మీడియాలో చూపించేది అన్ని పచ్చి అబద్ధాలు. వీళ్ళ కడుపు మంట కేసీఆర్ది, కేటీఆర్ది, హరీష్ది, అంతకంటే ఇంకోటి లేదు. మూసిలా మూసి ప్రతిసారి నువ్వు అబ్జర్వ్ చేయండి, మేము మూసి వద్దంటలేం కానీ అడ్డుపడతాం. దేనికి అడ్డుపడతారు? ఇండ్లు మూసీలు ఉన్నాను ఇండ్లు పోవద్దు. అరే ఆడి నడి మూసీలు ఉన్నాడు, మురికి నీళ్ళ నువ్వు ఒక్క రోజు ఉండలేవు, ఆడ పోయి ఉన్నాడు, వానికి తీసుకుపోయి డబుల్ బెడ్రూమ్లు ఇస్తే సంతోషంగా పోతున్నాడు రాని అంటే అది చూపాడు. ఎవడో ఒక్కరిని పట్టుకొని అదే పొద్దంతా వాళ్ళ ఛానళ్ళల్లో వాళ్ళ ఇట్లల్లో చూపించి బదలాం చేస్తానికి తప్ప ఏమి లేదనలా. మీరు ఇంటర్వ్యూ స్టార్ట్ అయిన కానీ మీరు ఒక మాట అన్నారన్న, అసలు బీఆర్ఎస్ పార్టీ ఉండదు, లేదు, అయిపోయింది, దాని పని అయిపోయింది అంటారు. అవును. మీకు ఏ పార్టీ నుంచి పోటీ అనుకుంటారన్నా, బీజేపీ, బీఆర్ఎస్? వాళ్ళు ఇద్దరు కలిసి పోటీ చేస్తారు. కన్ఫర్మా? కన్ఫర్మ్ గా చెప్తున్నా, ఇద్దరికి కూడా డిపాజిట్లు వచ్చే పరిస్థితి ఉండవు. అయ్యా మాక్సిమం వస్తే 15-20 సీట్లకు దాటారు. ఇద్దరు కలిసి పోటీ చేస్తే పరిస్థితి ఉంటుంది. ఇద్దరు కలిసి బీఆర్ఎస్ బీజేపీ కలిసి పోటీ చేసి ఎన్ని సీట్లు వస్తాయన్నా? 15-20 సీట్లకు దాటవు. అంత కన్ఫర్మ్ అన్నా? కన్ఫర్మ్ గా చెప్తున్నా నేను. వాళ్ళు మాట్లాడేదానికి ప్రాక్టికల్ గా మీరు మీడియా ఇప్పుడు మనల్ని దోసుకున్న డబ్బులు అడ్డగోలు ఉన్నాయి. ప్రతి నెల 6 నుంచి 7 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు మీడియా వాళ్ళకు. అది నాకు తెలుసు. ఎవరెవరికి ఏ ప్యాకేజ్ ఇస్తుండే, ఎంత ఇస్తుండో, ఇంకొక మంచి కంటెంట్ చేస్తే వాళ్ళకేమి ఇస్తుండో కాడికని తెలుసు. ఆ పని మేము చేయలేం కదా. అసలు కాంగ్రెస్ పార్టీకి ఈ మీడియా గురించి ఇంకో ఆలోచన, ఇవన్నీ ఆలోచన చేసే వాళ్ళు మన పని మనం చేసుకుంటూ పోతే ఇవాళ కాకపోతే రేపన్నా ఈ ప్రజలు ఆలోచిస్తారనే ఆలోచన మా పార్టీలో ముందు సంది ఉన్న సిద్ధాంతం అది. ఇవాళ దాకా మాకు పత్రిక లేదు, మా నేషనల్ పార్టీకి పత్రిక లేదు. ఎప్పుడు ఈ డబ్బా కొట్టుకునే అలవాటు కాంగ్రెస్ పార్టీకి ఉండదు. ఓకే అన్న, థ్యాంక్ యూ, నమస్కారం.